హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచు రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఆవకాయ పచ్చడి కొలతలతో ఎలా పట్టాలో చూపిస్తాను. మరి ప్రాసెస్లో వెళ్ళే ముందుగా మామిడికాయ ముక్కల్ని నీటిలో బాగా శుభ్రం చేసుకొని ఇలా క్లాత్తో తుడుచుకొని పైన ఉన్న పుచ్చును కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగ ముక్కలు అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముక్కలు కొట్టుకోవచ్చు. మేము మొత్తము ఒక 20 కాయల దాకా తీసుకున్నాము. సో ఇలా ముక్కలు పట్టి పక్కన పెట్టి అంటే ఆరాలి కదా, కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఒక బకెట్లో 1 లీటర్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటినీ అందులో ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. ఈ 10 నిమిషాలు నానబెట్టడం వల్ల ముక్క అనేది మెత్తగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. వీడియోలో కనిపిస్తున్న డబ్బాలతో మాకు 25 డబ్బాల దాకా వచ్చాయన్నమాట. 1/2 కేజీ ఉప్పు, 1 కేజీ కారం. ఇది 1/2 కేజీ డబ్బా కాబట్టి 2 డబ్బాలు వేసుకున్నాం అన్నమాట. మళ్ళీ 1/2 కేజీ అంటే 1/4 కిలో మెంతుల పొడి, 2 టీ స్పూన్స్ ఆఫ్ పసుపు, ఆవపిండి కూడా 1 కిలో తీసుకున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఇది 1/2 కేజీ డబ్బా కావడంతో మేము 2 డబ్బాలు వేసుకుంటున్నాం. దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి ఏదైతే ఉందో అది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఆ మసాలాలో కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా మసాలా అంతా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మేము అన్నీ కలుపుకొని ఇలాగా డబ్బాలో వేసుకున్నామన్నమాట. అంటే మాకు ఈ ఒక్క డబ్బాలో సరిపోకపోవడంతో సెకండ్ డబ్బాలో కూడా వేసుకోవాల్సి వచ్చింది. పైనుంచి నూనె అలా వేసుకున్నాము. ఇంకా మూత పెట్టేసి 3వ రోజుకి చూడాలి. అంటే ఉప్పు, కారం ఏమన్నా సరిపోకపోతే 3వ రోజే కలుపుకోవాలన్నమాట. మాకైతే 3వ రోజుకి కొద్దిగా ఉప్పు, నూనె అయితే తక్కువైంది కాబట్టి మేము నూనె, ఉప్పు కలుపుకున్నాము. టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంది. మరి ఈ మామిడికాయ పికిల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.